రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఆయన మరణం వెనుక ఎలాంటి మిస్టరీ లేదని పోలీసులు తేల్చిచేశారు. రోడ్డు ప్రమాదంలోనే పాస్టర్ చనిపోయారని వెల్లడించారు. మద్యం సేవించి బైక్ నడపడం, పోలీసులు ఎంత నిలువరించినా మొండిగా ముందుకు వెళ్లడమే ఆయన ప్రాణాలను బలిగొందని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసును పోలీసులు కొలిక్కి తెచ్చారు. మార్చి 24న రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందగా హైదరాబాద్లో ఇంటి నుంచి బయలుదేరింది మొదలు ప్రమాద స్థలి వరకు దాదాపు 600 సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు అధ్యయనం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ద్వారా వాటిని విశ్లేషించారు. దాదాపు 40 కీలక వీడియోలను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ రాజమహేంద్రవరంలో మీడియాకు ప్రదర్శించారు. మద్యం సేవించి బైకు నడపడం, పోలీసులు ఎంత నిలువరించినా మొండిగా ముందుకు వెళ్లడమే ఆయన ప్రాణాలు పోవడానికి కారణమైందన్నారు. సో 11 AM కి అప్రాక్సిమేట్ గా వారు 24వ తారీఖు చూడండి ఆ రౌండ్ లో ఉన్నది. ఇంటి నుంచి బయలుదేరి వారు 11:26 కి వారు వెళ్తున్నారు. అరౌండ్ 12:15 సవేరా లిక్కర్ మార్ట్ అని శ్రీ గణేష్ నగర్ నాగోల్లో ఉంది. అక్కడికి వెళ్ళి వారు లిక్కర్ పర్చేజ్ చేశారు. వారైతే వారి మొబైల్ ఫోన్స్ ద్వారా యూపీఐ పేమెంట్ చేశారో వాటితోటి మ్యాచ్ అయింది, టైం మ్యాచ్ అయింది. కోదాడ దగ్గర ఆదిత్య వైన్స్ అని అక్కడికి వెళ్ళి కొంత లిక్కర్ పర్చేజ్ చేశారు. ఇది దాదాపు 2:55 నిమిషాలైంది. ఆ షాప్లోకి ఎంటర్ అయ్యారు. చూడండి వారి టిపికల్ హ్యాబిట్ థమ్స్అప్ చేస్తారు. ఓకే అంటే వారు థమ్స్అప్ చేస్తారు. కరెక్ట్ గా కనిపించిన వెంటనే వారు సే ఇట్స్ ఆల్ రైట్ థమ్స్అప్ అని థమ్స్అప్ చేస్తున్నారు. అంటే ఇట్స్ వెరీ టిపికల్ హ్యాబిట్ ఆఫ్ శ్రీ ప్రవీణ్. ఓకే, ఫస్ట్ యాక్సిడెంట్ అయింది జగ్గయ్యపేట బైపాస్ దగ్గర ఫుడ్ ప్లాజా దగ్గర. వారు ఒకసారి పడిపోయారు, ఫస్ట్ యాక్సిడెంట్. నెక్స్ట్ బస్సు వాడు, ఆర్టీసీ బస్సు వాడు లక్కీగా అలర్ట్గా ఉండడంతో వారికి అక్కడే చాలా పెద్ద ప్రమాదం తప్పింది. పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే స్టాఫ్, ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చారు. వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా, ఎలా పడ్డారు ఏంటని వారికి సహాయం చేశారు. సహాయం చేసిన తర్వాత వారు ఒక 2-3 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వారి జర్నీని వారు రెజ్యూమ్ చేశారు. అప్పటికే మీరు చూస్తుంటే కొద్దిగా వారు చాలా భారంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఫిజికల్ ఫైండింగ్స్ ఇప్పుడు కీసరా టోల్ విలేజ్ దగ్గర సెకండ్ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి అక్కడ బూత్ని గుద్దుకొని పడిపోయారు. చూడండి అక్కడ దుమ్ములేషన్ చూడండి వారి హెల్మెట్ అంతా కనిపిస్తూ ఉంది మనకి. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు. అక్కడ వచ్చి వారు గొల్లపూడిలో, ఇది కూడా మనకు యూపీఐ పేమెంట్ చేశారు. గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ చూడు వారు ఏది పట్టున్నారో చూడండి. వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి అంటే ఇక్కడ మాస్క్ తీసేశారు. క్లియర్గా చూడొచ్చు ఫేస్. ఇక్కడ లగేజ్ చూడండి మీరు, లగేజ్ వారి మోటార్ సైకిల్ లగేజ్ చూడండి, రైట్కి టిల్ట్ అయిపోయి క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. వారి హెడ్ లైట్ మనకి పనిచేయడం లేదు. సో వారు ఇండికేటర్ మీద ట్రావెలింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. హెడ్ లైట్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ బ్లింకర్ అక్కడ కనిపిస్తుంది చూడండి వారి వెహికల్. సో వారు ఇక్కడ నుంచి ఈ కల్పర్ టోల్ ప్లాజా నిపుణ్ టాపిక్స్ వైన్స్ అని చెప్పేసి మెకానిక్ షాప్ దగ్గర ఉంది ఏలూరులో. అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఈ షాప్ 3 ఫుటేజ్ దొరికాయి మాకు. ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎలా దొరికిందంటే యూపీఐ పేమెంట్ వల్ల పలానా వైన్ షాప్లో వారు పే చేశారు. అక్కడికి వెళ్తే మనకి అప్రాక్సిమేట్ టైము చూసుకుంటే మనకి ఈ ఫుటేజెస్ దొరికాయి. చూడండి వారు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. అక్కడ యూ అబ్జర్వ్ ఈ స్కాన్ చేస్తున్నారు. ఈ టోల్ ప్లాజా దగ్గర 10 minutes బిఫోర్ ఈజ్ డెత్ కనిపిస్తున్న వ్యక్తి సిమిలర్ అని చెప్పడానికి ఇది ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్ మనకి. ఫైనల్ యాక్సిడెంట్ స్పాట్ నయారా పెట్రోల్ బంక్ చూడండి. ఇప్పుడు చూడండి స్పీడ్గా పోతున్నా కూడా క్లియర్ కట్గా గ్యాప్ కనిపిస్తూ ఉంది మనకి. స్లైడ్ అయిపోయారు. ఇక్కడ నుంచి వారు స్లోగా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు చూడండి వెనక వారు స్లైడ్ అవుతున్న టైంలో వెనకున్న వెహికల్కి వారికి డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. ప్రవీణ్ దారిలో వెళుతూ ఉండగా పలువురితో మాట్లాడారన్న ఐజీ సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టినట్లు చెప్పారు. ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందన్నారు. ఎంతటితో కేసు దర్యాప్తు పూర్తయిందన్న ఐజీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చెయ్యొద్దని వివరించారు. రోడ్ సైడ్ బెరుం మీద మట్టి కాకుండా ఈ కంకరాలు ఉండడం, ఈ కంకరాలు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్. అక్కడ దాకా వచ్చిన తర్వాత వెహికల్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. గుంత కూడా చూస్తే 7 feet ఆల్మోస్ట్ పైనుంచి చూస్తే 7 అడుగులు ఉంది. అది మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది, వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు, పడిపోయారు. ఆ కండిషన్ ఇట్లా కారు షేప్లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది. ఇప్పుడు ఎందుకు 2 వీలర్ వాడారు అంటే
వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు. అక్కడ వారు కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో లోకల్గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్తో తిరగచ్చు అని వారి ఉద్దేశం ఉండొచ్చు. అది ఇన్వెస్టిగేషన్లో ఏమి రివీల్ అయిందంటే హైదరాబాద్లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు. వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తారు. రాజమండ్రి మోటార్ సైకిల్ వెళ్ళొద్దు, ట్రైన్లో పంపించి నువ్వు పోవాయా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్లో ట్రావెల్ చేశారు. అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. వారు క్లియర్గా చెప్పారు దెర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ 4th గేర్లో ఉందని చెప్పారు. 4th గేర్ ఈజ్ అంటే ఏంటి, హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్. పోస్ట్ మార్టం వాస్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. బాడీలో లిక్కర్ ఉంది. ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్, శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is a conclusion. వారు హెల్మెట్ పెట్టుకున్నారు, గ్లాసెస్ పెట్టుకున్నారు, మాస్క్ వేసుకున్నారు, అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు. అది క్లియర్గా మనకు అబ్జర్వేషన్లో అన్నిట్లో వస్తాం. ఇంకోటి నేను అప్పీల్ చేయదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఇంత డేటా ఎనాలిసిస్ చేసి ఇంత ట్రాన్స్పరెంట్గా మీకు అందరికీ ఫుటేజ్ చూపించాము, రిపోర్ట్స్ చూపించాము. కాబట్టి దయచేసి వారి మరణానికి స్పష్టమైన కారణము యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసినందువల్ల దయచేసి వీరందరూ కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి ప్రైవసీని కూడా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మరింత వివాదాస్పదం చేసి ఎవరిని ఇష్యూ చేయొద్దని కోరుతున్నాను. తర్వాత ఎవరైనా ఇంకా దీని మీద అనవసరమైనగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టి సిచ్యుయేషన్ని కమ్యూనల్ సిచ్యుయేషన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య మరవక ముందే మరోసారి ఘర్షణలు జరిగాయి. పుంగనూరు మండలం కృష్ణాపురంలో హత్యకు గురైన రామకృష్ణ బంధువులైన కన్యాకుమారి కుటుంబంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు నారాయణస్వామి వర్గం విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. మార్గమధ్యంలో రాళ్లతో వేటకొడవలితో దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఘటనలో హరినాథ్, వెంకటేష్, కన్యాకుమారికి గాయాలయ్యాయి. పుంగనూరు ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రణాళికబద్ధంగానే తమపై దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. నారాయణ స్వామి ఒంటిమిట్ట వైసీపీ పెద్దిరెడ్డి అనుసరుడు ముందు 15లో నాకు చేయి నరికినారు. అది కేసు జరుగుతాను సార్. ఆ లోపల ఇప్పుడు కేసు ఫైనల్కి వచ్చిందని మమ్మల్ని చంపాలని మేము దారిలో ఎడంటే పోతానే కూడా వాని మనుషులతో మా మీద అటాక్ చేసేది. అటాక్ చేస్తున్నారు సార్ మా పైన. తెల్లారి కూలోళ్ళు కన్నం ఎత్తుకొని వస్తున్నారు. నా కొడుకు నా భర్త ఇద్దరు. దారిలో కైకి దానికి ఒక 10 అడుగుల దూరంలో కట్లు అన్ని పొడవుల్లో పెట్టుకున్నారు సార్. వేణుగోపాలు, వాళ్ళ కొడుకు భరత్, సావిత్రమ్మ, లక్ష్మీదేవి, నలుగురు. మా కొడుకుని రెట్టకాయ ఒక ఏటేసాల కింద పడిపోయినారు సార్. బండిలో వస్తున్నారు బుల్లెట్లో. మా కొడుకు ఒక దూరం జారుకుంటా వినాడు. మా ఇంటైనా కుసలమన్నాడు సార్ కిందకి. అప్పుడు వచ్చి కొడువులతో మా ఇంటైనా తలపైన నరికినారు సార్. పుట్లు పడినాయి సార్ తలలో. కూలోళ్ళు 17 మంది మేము అంతా పోయి మా ఇంటైనా కాపాడినాం సార్. లేకపోతే మొన్న రామకృష్ణ నరికినారు మా మామయ్య అయిపో. అట్లే అయిపోయింది సార్. ఈరోజు మా ఇంటైనా కూడా ఇంకా మాకు ప్రాణహాని ఉంది సార్. వాళ్ళతో ఈ నారాయణ స్వామికి అనుసరుడు సార్ వేణుగోపాలు. వాళ్ళు పక్కా వైసీపీ, మేము పక్కా టీడీపీ అని మా మీద దాడి జరుగుతాను సార్. 120కి ఆడిపోతే ఆడల్లో మా పైన దాడి చేస్తున్నారు సార్. గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల్లోపే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. గడువు దాటితే అందుకు కారణాలను రాష్ట్రాలకు తెలియజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా నిలిపి ఉంచితే వారి చర్యలపై న్యాయ సమీక్ష జరపవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్రాలు సైతం రాష్ట్రపతి, గవర్నర్లకు సహకరించాలని సూచించింది. ప్రభుత్వం పంపిన బిల్లులను తమిళనాడు గవర్నర్ ఆమోదించకుండా నెలల తరబడి తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఏప్రిల్ 8న స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో కీలకమైన అంశాలను పొందుపరిచింది. 415 పేజీలున్న తీర్పు ప్రతిని సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఆ తీర్పులో జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవలతో కూడిన ధర్మాసనం కీలక సూచనలు చేసింది. పరిశీలన కోసం గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల్లోపే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 3 నెలల వ్యవధి దాటి ఏదైనా ఆలస్యం జరిగితే అందుకు గల కారణాలను రాష్ట్రాలకు తెలపాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్రాలు సైతం గవర్నర్లు రాష్ట్రపతికి సహకరించాలని, బిల్లులపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించింది.
రాష్ట్రపతి గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా నిలిపి ఉంచితే వారి చర్యలపై కోర్టుల్లో సవాల్ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని ధర్మాసనం తెలిపింది. బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్లు తీసుకోవాల్సిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లును ఆమోదించకుండా నిలిపేస్తే ఆ బిల్లును 3 నెలల్లోగా శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది. గవర్నర్లు ఈ కాల పరిమితిని పాటించకపోతే ఆయన చర్యలపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రిమండలి సూచనల మేరకు పనిచేయడం తప్ప గవర్నర్లకు విచక్షణ అధికారాలు ఏమీ లేవన్న ధర్మాసనం రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని వివరించింది. రెండోసారి పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును అనుసరించి స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గవర్నర్ అడ్డుకుంటున్నారని సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం ఆర్ఎన్ రవి విధానాలపై పోరాటంలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే 10 చట్టాలను నోటిఫై చేసింది. పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన వేళ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం లేకుండానే స్టాలిన్ ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తన వద్దే ఉంచుకున్నారని 2023లో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్పై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గవర్నర్ వద్ద పెండింగ్లో పెట్టిన 10 బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని ఆ తీర్పులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ 10 చట్టాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. తమిళనాడు 10 బిల్లులకు సంబంధించిన తీర్పులో అనేక కీలక అంశాలు ప్రస్తావించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని నిర్దేశించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమం. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రిమండలి సలహా మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్కు విచక్షణాధికారాలేవీ లేవని రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు క్రమంలో జప్తు చేసిన 661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, ముంబై, లఖనౌల్లోని ఆస్తులపై నోటీసులను అతికించినట్లు ప్రకటనలో తెలిపింది. సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని లేదా వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని అందులో ఈడీ పేర్కొంది. పీఎంఎల్ఏ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ ప్రచురణకర్తగా ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ సహా కొందరు పార్టీ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ. కాంగ్రెస్కు ఏజేఎల్ బకాయి పడ్డ 90 కోట్లను వసూలు చేసే విషయంలో యంగ్ ఇండియన్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా 2023 నవంబర్లో సంబంధిత స్థిరాస్తులతో పాటు ఏజేఎల్లో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న యంగ్ ఇండియన్కు చెందిన 90.21 కోట్లు జప్తు చేసింది. సోనియా, రాహుల్ గాంధీతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్ నేతల్ని ఈడీ ఇప్పటికే విచారించింది. తాజాగా సంబంధిత స్థిరాస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. దేశంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఐఈడీ, డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ తీవ్రవాదులు దాడులు చేయవచ్చని అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. ఉగ్రవాదుల లక్ష్యం స్పష్టంగా తెలియనప్పటికీ దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. రైల్వే శాఖను కూడా అప్రమత్తం చేశాయి. శిక్షణ పొందిన ముష్కర్లు నదీ మార్గాల్లో కూడా దేశంలోకి చొరబడే అవకాశం ఉందని, సముద్ర తీర ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు సమాచారం. ముంబై దాడుల సూత్రధారి తహబూర్ రాణాను అమెరికా నుంచి తీసుకొచ్చి విచారణ చేస్తున్న నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.
సాంకేతికత సాయంతో జమిలీ ఎన్నికలు జరపడం కష్టం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జమిలీ ఎన్నికలతో ఖర్చు ఆదా అవుతుందని చెప్పారు. ఒక దేశం ఒక ఎన్నికపై తిరుపతిలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది లేదన్న వెంకయ్య కొన్ని పార్టీలు వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదన్నారు. తక్కువ జనాభా 30 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడే సార్వత్రిక ఎన్నికలు మనం కలిసి పెట్టుకున్నప్పుడు ఇవాళ సాంకేతిక పెరిగింది, అవకాశాలు పెరిగాయి, వసతులు కూడా పెరిగాయి. అందువలన అది పెద్ద సమస్య కూడా కాదు. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ కారణాల వల్ల జమిలీ ఎన్నికలు వ్యతిరేకిస్తున్నారు. ఏకకాలిక ఎన్నికలు జరిగితే వచ్చే ప్రయోజనం ఏందని అడుగుతున్నారు కొందరు. సమయం ఆదా అవుతుంది, వ్యయం తగ్గిపోతుంది, ప్రభుత్వ వనరులు ఆదాయమై సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టేందుకు ఆ నిధులు మనకు మిగులుతాయి. ఎన్నికల ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతా ఉంది, 1000 కోట్లు పెరిగిందని లెక్క చెప్తూ ఉన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 2 మృతి చెందారు. శుక్రవారం మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరిగణాలు, హుగ్లీ జిల్లాల్లో పలువురు నిరసనకారులు రెచ్చిపోయారు. ఆందోళనల ముసుగులో పోలీస్ వ్యాన్లు, పలు వాహనాలకు నిప్పంటించారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. ముర్షిదాబాద్ జిల్లా సుతి, శంషేర్గంజ్ ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో హింస జరిగింది. శంషేర్గంజ్లోని ఒక ఇంట్లో తండ్రి, కుమారుడు కత్తిపోట్లతో చనిపోయి ఉన్నట్లు ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. అల్లరిమూక తమ ఇంటిని లూటీ చేసి 2 హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శంషేర్గంజ్లోనే దులియన్ ప్రాంతంలో ఒక వ్యక్తికి బుల్లెట్ గాయమైందని అధికారులు చెప్పారు. ముర్షిదాబాద్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి 110 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుతి ప్రాంతంలో 70 మందిని, శంషేర్గంజ్ నుంచి 41 మందిని అరెస్టు చేశారు. ఆందోళనలతో సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తలో భాగంగా ఈ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని బంగాల్లో అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని కేంద్రం రూపొందించిందని, రాష్ట్రానికి దానితో సంబంధం లేదని తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని, మత రాజకీయాలకు లొంగవద్దని, అన్ని మతాల ప్రజలు సామరస్యంగా ఉండాలని మమతా బెనర్జీ కోరారు. కాగా ఆందోళనలలో రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అతివాద జీహాదీల కుట్రగా అభివర్ణించిన బీజేపీ దీనిపై ఎన్ఐఏ విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసింది. ఉపాధ్యాయుల ఉద్యోగాల రద్దు నిరసన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీఎంసీ ఈ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించింది. కాగా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బంగాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్, మాల్దా, హుగ్లీ, సౌత్ 24 పరిగణాల జిల్లాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం రోడ్లపై నిలిపిన వాహనాలు, పోలీస్ వ్యాన్లను నిరసనకారులు ధ్వంసం చేశారు. పెద్ద ఎత్తున రాళ్ల దాడులు, రోడ్ల అడ్డగింతలు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 2 మరణించారు. 118 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. ఎవరికైనా చెల్లింపులు చేస్తుంటే అవి జరగడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వేలాది మంది తమ అసహనం బయటపెట్టారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి ఏ అప్లికేషన్లు పనిచేయలేదు. గత 15 రోజుల్లో యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడడం ఇది 3వసారి. మార్చి 26, ఏప్రిల్ 2 తేదీల్లో కూడా యూపీఐ ఇలాగే సాంకేతికత సమస్యలను ఎదుర్కొంది. యూపీఐ అంతరాయాలపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ స్పందించింది. సాంకేతిక సమస్య వల్ల చెల్లింపుల్లో అంతరాయం ఎదురైందని పేర్కొంది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని, కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఐఎంపీఎస్ మౌలిక సదుపాయాలపై పనిచేసే యూపీఐ ద్వారా 2 బ్యాంక్ ఖాతాల మధ్య ఉచితంగా తక్షణ నగదు బదిలీ సురక్షితంగా సాధ్యమవుతోంది. యూపీఐ ద్వారా మార్చిలో రికార్డు స్థాయిలో 24,77,000 కోట్ల లావాదేవీలు జరగ్గా ఫిబ్రవరిలో 21,96,000 కోట్లు చెల్లింపులు జరిగాయి. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నుంచి 3 భక్తులు చెప్పులు వేసుకుని ఏకంగా మహాద్వారం వద్దకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద వారిని గుర్తించకుండా తనిఖీ సిబ్బంది పంపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరంలో విద్యుదాఘాతానికి 3 కూలీలు దుర్మరణం పాలయ్యారు. సూర్య మహాలక్ష్మి
మోడర్న్ రైస్ మిల్లులో రోజు మాదిరిగానే 6 జట్టు కూలీలు గోదాంలోని ధాన్యం తెచ్చేందుకు కన్వేయర్ బెల్ట్ హైడ్రాలిక్ ట్రాలీ లాక్కెళ్తున్నారు. ఈ క్రమంలో హైడ్రాలిక్ ట్రాలీకి 11 kV విద్యుత్ తీగలు తగిలాయి. శ్రీరాములు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. నాగు, యేసురాజు, సీతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రైస్ మిల్లుకు వెళ్లే విద్యుత్ తీగలు కిందకు ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. కోరుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.